హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇదివరకు 19 విడతలుగా రైతుల ఖాతాలో జమ అయినటువంటి డబ్బులని 20వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా తీపి కబురునైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. అదేవిధంగా 20వ విడత డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి అంటే ప్రతి రైతు కూడా ఒక 4 పనులైతే చేయవలసి ఉంటుంది. ఆ 4 పనులు ఏంటి, ఇదివరకే మీరు చేశారా లేదా అనేటటువంటి పూర్తి విషయాలను కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అయితే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ప్రతి విడత 2,000 రూపాయలని సంవత్సరానికి గాను 3 సార్లు 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అయితే 19 విడతలు ఫిబ్రవరి 24వ తేదీ వరకు కంప్లీట్ అయితే చేయడం జరిగింది. 20వ విడత ఎగ్జాక్ట్ 4 నెలల గ్యాప్తో అంటే జూన్లోనే ఈ యొక్క డబ్బులు అయితే క్రెడిట్ అవ్వాలి. అనివార్య కారణాల వల్ల ఇదివరకు ఈ యొక్క అమౌంట్ని అయితే క్రెడిట్ చేయలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 20వ విడత 18వ తారీఖు జూలై నెల 2025 రోజున రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ 20వ విడత డబ్బులు కనుక మీ యొక్క అకౌంట్లో జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఒక 4 పనులు చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ 4 పనులు ఏంటా అని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్టయితే అందులో మొదటిది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డుని లింక్ అయితే కంపల్సరీగా చేయాలి. ఇది చేయడం ఎందుకు అని చెప్పేసి కనుక మీకు డౌట్ వచ్చినట్టయితే పిఎం కిసాన్ డబ్బులు డీబీటీ సిస్టమ్ ద్వారా మనకైతే చెల్లింపులు చేయడం జరుగుతుంది. డీబీటీ సిస్టమ్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయగానే దానికి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మాత్రమే డబ్బులని క్రెడిట్ చేస్తారు. ఒకవేళ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ అయ్యి లేకపోతే మీకు డబ్బులు దేనికి వేయాలో తెలియదు కాబట్టి అక్కడనే ఆపివేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ బ్యాంక్ లింక్ అనేది చేసుకోండి. ఇది మొదటి పని. ఇక రెండవ పని ఏంటి అంటే మీరు ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అంటే పిఎం కిసాన్ పోర్టల్లో ఆధార్ ఓటీపీ ద్వారా చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మీకు అది ఎలా చేయాలో తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్తే అక్కడ మీకైతే బయోమెట్రిక్ ద్వారా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ పని. ఇక మూడవ పని ఏంటి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. ఇక్కడ ఫార్మర్ ఐడి అనేది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొని రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను గతంలో వీడియోస్ రూపంలో కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఫార్మర్ ఐడి ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ 20వ విడత డబ్బులు అనేది వస్తాయి. కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోనట్టయితే మీరు ఫార్మర్ ఐడిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 4వ పని ఏంటి అంటే ఈ 3 పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు పిఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్ని చెక్ చేసుకోండి. 20వ విడతకి సంబంధించినటువంటి బెనిఫిషరీ లిస్ట్ ఇదివరకే రిలీజ్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా, మీ పేరు ఉంటేనే మీకు అక్కడ డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలి అనే దానికోసం నేను ఇంతకుముందే మన ఛానల్లో వీడియో అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియోలో చూసి మీరు ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్ 20వ విడతకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.